హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం వామాకుతో చేసుకోగలిగే 3 రకాల హెల్తీ రెసిపీస్ని చూద్దాము. వామాకులతో మనం బజ్జీలే వేసుకుంటుంటాం కదండి. రోటి పచ్చడి చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, ఇంకా వామాకు పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ వామాకు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. సర్వరోగ నివారణి అనొచ్చండి ఆకుని, అంత హెల్తీ ఇది. బ్లడ్ ప్రెషర్, బీపీని తగ్గించడానికి ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. బీపీ లేని వాళ్ళకి బీపీ రాకుండా కూడా చేస్తుంది. గుండె వ్యాధులు, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి. వామాకుతో ఇన్ని రెసిపీస్ చేసుకోవచ్చని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎక్కువగా బజ్జీలే వేస్తుంటారు కదా, రోటి పచ్చడి చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. రసం, పెరుగు పచ్చడి. ముందైతే ఈ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా వామాకుల్ని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా జాలిగిన్నెలో వేసి పెట్టేసుకుంటే నీళ్ళన్నీ వడారిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఈ నువ్వులు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఈ నువ్వుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఈ పోపు దినుసులు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయాయి కదా. వీటిని కూడా తీసి మరొక ప్లేట్లోకి వేసేసుకోండి. నువ్వులు వేసిన ప్లేట్లో కాకుండా మరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 5-6 ఎండుమిర్చి తుంపి వేసుకుని వేయించుకోవాలి. మీకు నూనె తక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. ఈ పచ్చడికి నూనె ఎక్కువ అవసరం లేదు. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని విడివిడిగా చేసి వేసుకుని వేయించుకోవాలి. మనం పచ్చడి ఎండుమిర్చితో చేస్తున్నాం కదా, మీరు పచ్చిమిర్చితో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. లేదా కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు. ఎండుమిర్చి వేగిన తర్వాత మనం పప్పులు తీసుకున్న ప్లేట్ ఉంది కదా, అందులోకి వేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న వామాకులు ఉన్నాయి కదా, ఆ ఆకులు వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం పసుపు వేసేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి, ఈ ప్యాన్ వేడికి వామాకు చక్కగా ఉడికిపోతుంది. ఈ వామాకుని మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఆకు ఉడికిపోతుంది. అలాగే నేను ఈ వామాకు వచ్చేసి 80 గ్రామ్స్ తీసుకున్నానండి. పచ్చడి కోసం 80 గ్రామ్స్ వామాకు తీసుకున్నాను. చూడండి, వామాకు చక్కగా ఉడికిపోయింది కదా. ఈ విధంగా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఈ ప్యాన్లోనే ఉంచేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందు వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇందులో మనం వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. దీంతో పాటుగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా చూడండి, విధంగా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న వామాకు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇందులో నీళ్ళేమీ పోయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. వామాకులు నీరు ఉంటుంది కదా, అదే సరిపోతుంది. పచ్చడి చూడండి, ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకుని మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు. నేనైతే పోపు వేయనండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు ఈ ఆనియన్స్ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పోపు కావాలంటే పెట్టుకోవచ్చు. బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్తీ వామాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వామాకు చారు లేదా వామాకు రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చారులోకి పొడి కొట్టుకుందాము. 1 స్పూన్ నిండుగా ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని దంచుకోవాలి. అన్నీ కూడా పచ్చివే వేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా రోట్లో అయినా దంచుకోవచ్చు. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకులుగా ఉన్నా పర్లేదు. చూడండి, ఈ విధంగా పొడి చేసేసుకుని ఇప్పుడు ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, వేసేసుకుని ఈ వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగానే దంచుకోవాలి. మరి మెత్తగా దంచేయొద్దు. ఇవి 4 కలిపి మనం పొడి కొడుతున్నప్పుడు ఇల్లంతా కమ్మటి వాసన వచ్చేస్తుందండి. మనం చారు పెట్టకముందే చారు వాసన వచ్చేస్తుంటుంది. ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకుని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని నీళ్లు పోసి నానపెట్టేసుకోవాలి. చూడండి, సైజు ఈ మాత్రం చింతపండుని నేనైతే ముందే నానపెట్టేశాను. ఇందులో 3 కప్పుల వరకు నీళ్లు పోసేసి రసం తీసి ఒక గిన్నెలో పోసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత కొన్ని మెంతులు, ఒక 10 వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 ఎండుమిర్చిని తుంపి వేసేసుకుని ఈ పోపుని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న చారు పొడి,
అలాగే 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ చారు పొడిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇందులో మనం కారం ఏమి వేయము. మనం వేసిన మిరియాలు ఎండుమిర్చితోనే మనకి కారం సరిపోతుంది. దానికి తగ్గట్టుగా మీరు మిరియాలు కానీ ఎండుమిర్చి కానీ వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత 20 వరకు వామాకుల్ని శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి వేసుకోవాలి. వామాకు కొంచెం మెత్తబడేంత వరకు వేయించేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుని మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి 3 కప్పుల వరకు నీళ్లు పోసేసి చింతపండు నీళ్ళని పిప్పంతా పిండేసుకొని తీసుకోండి. ఆ నీళ్ళు ఇందులో పోసేసుకోవాలి. ఇందులో నీళ్ళు ఇన్నే పోసుకోవాలని లేదండి, మీ పులుపుకు తగ్గట్టుగా కొంచెం ఎక్కువ కానీ కొంచెం తక్కువ కానీ పోసుకోవచ్చు. ఈ చింతపండు నీళ్ళు పోసాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో కొంచెం బెల్లం పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకుంటే చారు రుచి బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ వేస్తే కనుక చాలా బాగుంటుంది రుచి. బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది, నేను మరి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అంతేనండి, వామాకు చారు లేదా వామాకు రసం రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి, చాలా చాలా హెల్దీ కూడా. మరి ఇంత హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం వామాకుతో పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పెరుగు పచ్చడి చేయడానికి ముందుగా మిక్సీ జార్లో 2 పచ్చిమిరపకాయలు తుంపి వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 30 వరకు వామాకుల్ని శుభ్రంగా కడిగేసి ఎక్కువ తడి లేకుండా చూసుకోండి. ముక్కలు చేసేసి జార్లో వేసేసుకోండి. వామాకుల్ని ఇలా తుంపి వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ, అస్సలు నీళ్ళైతే పోయొద్దు, మధ్య మధ్యలో ఆపుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి నూనె కాగిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసి ఈ పోపు గింజల్ని బాగా వేయించుకోవాలి, ఎర్రగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్లో సగం ఇంగువ, కొంచెం ఇంగువ కూడా వేసేసి ఈ కరివేపాకు పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కచ్చాపచ్చగా దంచుకున్న వామాకు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఈ వామాకు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ వేడికి ఆకు చక్కగా మగ్గిపోతుంది. ఒకసారి బాగా కలిపేసి ఈ ప్యాన్ అంతా కూడా ఈ ఆకుని స్ప్రెడ్ చేసేసుకోండి. వేడి కొంచెం ఉడికినట్లుగా అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం పెరుగు, నేనైతే 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వేశాను. మీకు సాల్ట్ తగ్గితే చివరిలో అయినా వేసుకోవచ్చు, ముందైతే ఎక్కువ వేసేసుకోవద్దు. ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న పెరుగుని పూర్తిగా చల్లారిన వామాకు మిశ్రమంలోకి వేసుకోవాలి. ఈ వామాకు ఏమాత్రం వేడిగా ఉన్నా పెరుగు విరిగిపోతుందండి, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతనే పెరుగు వేసి కలుపుకోవాలి. అంతేనండి, వామాకు పెరుగు పచ్చడి లేదా వామాకు పెరుగు చారు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి, చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఒకసారి మీరు వామాకు బెనిఫిట్స్ అని గూగుల్ చేసి చూడండి. ఆ బెనిఫిట్స్ చూసారంటే వెంటనే తినడం స్టార్ట్ చేసేస్తారు. వామాకు అంత హెల్దీ ఇది. మరి ఇంత హెల్దీ వామాకుతో పెరుగు పచ్చడి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.